దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపైన అన్ని జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు మే 20 సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రైస్ మిల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు ప్రమాదవశాత్తు చివరికి చనిపోయిన ప్రభుత్వం నుంచి కానీ పరిశ్రమ యాజమాన్యాల నుంచి కూడా రూపాయి వస్తున్న పరిస్థితి లేదు. మరి ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల బాగోగులు పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వీళ్ళకి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పటి వరకు యూనియన్లను ఏర్పాటు చేసుకుని హక్కుల కోసం కొట్లాడుతున్న కార్మికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వలన భవిష్యత్తులో యూనియన్లను కూడా ఏర్పాటు చేసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత 17 సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, మాంటిసోరీ విద్యలో యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ, విశాలమైన తరగతి గదులు, 1st to 5th వరకు CBSE కరికులం, స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ల్యాబ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్, 6th to 10th IIT అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణా తరగతులు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ, అబాకస్ క్లాసెస్, యోగా అండ్ మెడిటేషన్, బస్ ఫెసిలిటీ అవైలబుల్. నర్సరీ టు 7th క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైనవి. కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నియర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్, తాతానగర్, భువనగిరి, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మా సెల్ నంబర్స్ 9160666101, 9160666102. అందుకే నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి 8 గంటలున్న పరిదినాన్ని 12 గంటలు పెంచుతూ యాజమాన్యాలకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కుల కోసం మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు, హమాలీ కార్మికుడు, ట్రాన్స్పోర్ట్ కార్మికుడు, భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా అంగన్వాడీలు, ఆశాలు, మిగతా స్కీమ్ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా పరిశ్రమల కార్మికులు, అన్ని రంగాల కార్మికులు మే 20న జరిగే సమ్మెలో పాల్గొని మన హక్కుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రైస్ మిల్లు కార్మికులందరూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని మే 20న జరిగే సమ్మె జయప్రదం చేయాలని చెప్పి CITగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.